ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణంలోని 16వ అధ్యాయం, కార్తీక పారాయణంలోని 16వ రోజు కథ, స్తంభదీప ప్రశంస. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు. ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు శాలిధ్యానం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులకొక కథ కలదు, చెప్పదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపైన దీపం వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తనక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపమును పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేను ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధ్యానం ఉంచి ఆవు నెత్తితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగింతిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనం చేయుచుండగా పెలబలమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండెను. ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతన్ని చూసి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతటా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయాన్యాయాలు విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించునను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడువారే కానీ నన్నెవరును మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి
కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభంగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నయూ మీకు తెలియజేస్తిని, నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది, ఆహా, కార్తీక మాస మహిమమెంత గొప్పది! అదేనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభం నాకు ముక్తి కలిగినదని మునులు అనుకోనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున ఎల్లరకు ఎట్ల కర్మబంధము కలుగును? అది నశించుటెట్లు? నా ఈ సంశయము బావుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి. అంతటా అంగీరకుడిట్లు చెప్పుచున్నాడు. 16వ రోజు పారాయణం ఇంతటితో సమాప్తం. మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నాదొక చిన్న మనవండి, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.